Good morning. Same old faces I can see. కొన్ని కొత్త ఫేసెస్, కొన్ని ఓల్డ్ ఫేసెస్ ఉన్నాయి. కొత్త ఫేసెస్ కోసం ఐఎమ్ డాక్టర్ శ్రీహరి కాకర్ల. I teaches geography, ecology, environment, and for that matter, geopolitical issues and international relations. So this workshop, this is and you all got handout. అందరికి హ్యాండ్అవుట్స్ వచ్చాయి కదా. దీనిలో ఒక రెండు మెయిన్స్ క్వశ్చన్స్, అంటే యూపీఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సిలో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఈ బేసిక్ అవగాహన, దిస్ కైండ్ ఆఫ్ జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేద్దాం. దీనిలో భాగంగా నేను మీకు అక్కడ ఒక రెండు మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చింటాను. సివిల్స్లో అడిగిన క్వశ్చన్సే అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్, అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ది అప్కమింగ్ 2024 UPSC examinations also. And coming to the preliminary questions, these are the previous questions, and I will let you solve these questions without having any kind of basic knowledge. And I will tell those techniques which are important for solving this kind of objective questions without having any mere understanding. మీరు ఎన్సీఆర్టీ చదవకపోయినా, బేసిక్ జియోగ్రఫీ అండర్స్టాండింగ్ మీకు లేకపోయినా, క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అన్న కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అండ్ టెక్నిక్స్ ఏంటి, టెక్నిక్స్ చదువు కదా చెప్పాల్సిందని మీరు అనుకోవచ్చు. నో, చదువు యూపీఎస్సిలో 40% రోల్ ప్లే చేస్తే remaining 60% role is played by your skill and tactics of solving the questions, because preliminary examination is not the examination of the selection, it is the examination of the elimination. Prelims మనం రాస్తున్నప్పుడు మనం ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, యూపీఎస్సి మనల్ని పక్కకి తొయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక లూప్ లైన్ చూసి దాన్ని దాటి మెయిన్స్కి వెళ్ళిపోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటాను, సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తాను, ప్రిలిమ్స్లో ఐ హ్యావ్ టు గెట్ అడిక్వేట్ నాలెడ్జ్ అంటే జన్మలో జరగదు. అది ఇట్స్ అన్ ఓషన్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ సిలబస్ ఈజ్ ఓషన్. అందుకనే 200 మార్క్స్ జిఎస్ పేపర్లో ఇఫ్ యూ గెట్ 100 మార్క్స్ యూ విల్ క్లియర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. వై అంటే ఆఫ్టర్ ఆల్ 50% కూడా తెచ్చుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నామా? అవును, ఉన్నాం. ఉంటాం. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కదా మనకి ఇంపార్టెంట్. సో 50% వస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తావు, 50% వస్తే ఆల్ ఇండియా టాప్ 10లో ఉంటావు. మెనీ ఆఫ్ ది టాపర్స్, ఈరా సెహగల్ మేడం కానివ్వండి, అనూప్ దూరిశెట్టి సార్ కానివ్వండి, వీళ్ళందరినీ చూడండి, ఆల్ దే క్లియర్డ్ విత్ 51%, 52%. అంటే అంత టాపర్, ఆల్ ఇండియా టాపర్, మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్గా పిలువబడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కాంట్ వి గెట్ మోర్ దెన్ 50%? నాట్ రిక్వైర్డ్. తెచ్చుకోలేక కాదు, అవసరం లేదు. ఎందుకు? 50% వస్తుంటే నువ్వు ఆల్ ఇండియా టాపర్ అవుతూ ఉంటే 75%తో మనకెందుకు పంతం? కాబట్టి దీన్ని అన్నింటినీ బేస్ చేసుకొని వాట్ ఐఎమ్ కంక్లూడింగ్ అంటే, ఇక్కడ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే, యూపీఎస్సీని క్లియర్ చేయాలంటే మనకు కావాల్సింది స్కిల్, నాలెడ్జ్ అన్నది 40% రోల్ ప్లే చేస్తుంది. మిగతా 60% రోల్ మీరు ఎలా ఎగ్జామ్ని అప్రోచ్ అవ్వాలి అన్న విషయం చెప్తుంది. అందుకని కొన్ని ఇక్కడ ఉన్న ప్రిలిమినరీ క్వశ్చన్స్లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అండ్ రీసెంట్లీ 2022 ప్రీవియస్ క్వశ్చన్స్ UPSC PYQs were also there, and some mains questions which are having more probability and that can be asked in the upcoming UPSC 2024 examination as well. ఒకసారి జాగ్రఫీ గురించి బ్రీఫ్గా చూసి నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టాలి సివిల్ సర్వీసెస్లో, ఎందుకు చదవాలి జాగ్రఫీ ఎందుకు చదవాలి అంటే, దాన్ని మనం ఆర్గనైజ్ చేస్తే కొన్ని రీజన్స్ చూడొచ్చు. జియోగ్రఫీ, వై టు రీడ్ జియోగ్రఫీ? దెర్ ఆర్ మెనీ రీజన్స్. జాగ్రఫీని ఎందుకు చదవాలి? పాయింట్ నెంబర్ 1, యాజ్ ఎ బ్యూరోక్రాట్, ఒక బ్యూరోక్రాట్, యు ఆర్ గోయింగ్ టు వర్క్ అట్ ఎ హయ్యర్ కెపాసిటీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే మీ క్రింద చాలా ఏజెన్సీస్ ఉంటాయి, చాలామంది సబార్డినేట్ స్టాఫ్స్ ఉంటారు. మీరు చాలా ఏజెన్సీస్తోనూ చాలా డిపార్ట్మెంట్స్తోనూ కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేయాలి అంటే మీకు మల్టిపుల్ నాలెడ్జ్ ఉండాలి. అందుకని మీకు పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఉంటే పాలిటీ ఉండాలి. ప్రొఫెషనల్స్ చూసుకోండి, లాయర్కి లా వస్తే చాలు, ఏదో డ్రైవర్కి డ్రైవింగ్ వస్తే చాలు. కానీ ఒక మేనేజర్కి, ఐఏఎస్ ఆఫీసర్ అంటే మేనేజర్,
ఒక మేనేజర్కి అన్నీ తెలిసి ఉండాలి. ఒక ఫిలిం డైరెక్టర్ స్టంట్ మాస్టర్కి స్టంట్స్ చేయడం వస్తే చాలు, పాటలు పాడాయనకు సింగింగ్ వస్తే చాలు, మేకప్ చేసేవాడికి మేకప్ వస్తే చాలు. కానీ డైరెక్టర్కి అన్ని క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉండాలి. అందుకని జియోగ్రఫీ కూడా అందులో భాగంగా మీరు చదువుకుంటున్నారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, జియోగ్రఫీ ఎందుకు చదవాలి అంటే ఫర్ ది జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ రీజియన్. ఆ రీజియన్ పైన మీకు ఒక అవగాహన అంటూ ఉండాలి. మీరే ఆ రీజియన్కి ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఐఏఎస్ ఆఫీసర్ని కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్ అని అంటాం, కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని అంటూ ఉంటాం. సో ఇలా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కాదు, మీరు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అవుతారు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అయిన మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిజాస్టర్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయాల్సింది మీరే, ఫ్లడ్స్ వచ్చినా హ్యాండిల్ చేయాల్సింది మీరే, యాక్సిడెంట్స్ అయినా హ్యాండిల్ చేయాల్సింది మీరే, ఏదైనా పొలిటికల్ లీడర్ ఆ ప్రాంతానికి క్యాంపెయిన్ వచ్చినా లేదంటే మీ బాస్ మినిస్టర్ వచ్చినా యు ఆర్ ది వన్ హూ హ్యావ్ టు హ్యాండిల్, హూ హ్యావ్ టు మేనేజ్ దట్ యాక్టివిటీస్. ఏదైనా ఒక పెద్ద తిరునాలు జరుగుతుంది, యూ హ్యావ్ టు మేనేజ్ అండ్ విత్ యువర్ సబార్డినేట్ స్టాఫ్. సో ఇవన్నీ మేనేజ్ చేయాలంటే అసలు ఆ జియోగ్రఫీ ఎంత, ఆ జియోగ్రాఫికల్ ఏరియా ఎంత, ఆ జియోగ్రాఫికల్ ఏరియాలో ఏ రివర్స్ ఉన్నాయి, ఏ మౌంటైన్స్ ఉన్నాయి, దీని డిజాస్టర్ వల్నరబిలిటీ ఎంత, దీని పాపులేషన్ ఎంత అని తెలుసుకోవాలి. కాబట్టి ఓవరాల్ ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆల్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఓవరాల్ జనరల్ జియోగ్రఫీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్ కూడా మనకు తెలిసి ఉండాలి. మరైతే ఎక్కడో ఐ బిలాంగ్స్ టు కృష్ణా జిల్లా ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ మే బి పోస్టెడ్ సమ్వేర్ ఇన్ నాగాలాండ్లో నాకు ఐఏఎస్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చింది. నాగాలాండ్ గురించి మీరు అప్పుడు తెలుసుకోవడం కాదు, ముందే తెలుసుకొని ఉండాలి. నాగాలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇక్కడ నాగా ట్రైబ్స్ ఉంటారు, ఇది వన్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్నెస్ ఎక్కువగా ఉంటుందని మీరు తెలుసుకోవాలి కదా. అప్పుడు ట్రైనింగ్లో వాళ్ళు మీకు ఏం చేయాలి, ఎలా చేయాలన్నది నేర్పిస్తారు. ముందుగా ఆ ప్రాంతం గురించి మీరు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ ది ఆల్ ఇండియా సర్వీసెస్. దట్స్ వై ఫర్ ది జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజియన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది జియోగ్రఫీ. థర్డ్ వన్, ancillary benefits, ancillary and full understanding of the other subjects. వేరే సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. అది ఎలా హెల్ప్ చేస్తుందంటే, సి ఎ పర్సన్ అండ్ యాజ్ ఏ సివిల్స్ ఆస్పిరెంట్ యూ విల్ స్టడీ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, యూ విల్ స్టడీ హిస్టరీ, యూ విల్ స్టడీ ఎకానమీ అండ్ యూ విల్ స్టడీ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, ఇవన్నీ చదువుతారు. వాటన్నింటికి బేస్ ఎక్కడ ఉంటుంది, అర్థలో ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్, ఇట్ ఈస్ ఆల్వేస్ డిజైరబుల్ దట్ యువర్ ప్రిపరేషన్ షుడ్ బి స్టార్ట్ విత్ జియోగ్రఫీ, బికాస్ జియోగ్రఫీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ సైన్సెస్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్? బికాస్ ఇట్ వాస్ స్టార్టెడ్ 4.5 బిలియన్ ఇయర్స్గా. అర్థే లేకుంటే హిస్టరీ ఎట్లా వచ్చింది? అర్థే లేకపోతే వేర్ ద పాలిటీ కమ్స్ ఫ్రమ్, అర్థం లేకపోతే వేర్ ఇస్ ద ఐడియా ఆఫ్ ఎకానమీ కమ్స్ ఫ్రమ్, అర్థే లేకపోతే వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. దట్స్ వై అర్త్ ఈజ్ బేస్ ఫర్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్. దట్స్ వై వేరే సబ్జెక్ట్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫుల్ స్థాయిలో హిస్టరీని మీరు చదువుతారు, కానీ ఎక్కడో ఏదో లాక్ష్యనే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే నువ్వు జాగ్రఫీని మిస్ చేసి వెళ్ళావు, అందుకనే అర్థం అవ్వదు నీకు. ముందు జాగ్రఫీని చదువుకొని వెళ్ళు. జాగ్రఫీ ఎక్కడ ఏ ఏరియా ఉంటుంది, ఎక్కడ రివర్స్ ఉంటాయి, ఈ రీసోర్సెస్ ఎలా హెల్ప్ అవుతుంటాయి అని మీరు ముందుగానే జాగ్రఫీని చదివారనుకోండి, అప్పుడు వేరే సబ్జెక్ట్స్ కూడా మీకు ఈజీగా కనెక్ట్ అవుతాయి. దట్స్ వై అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ దిస్ స్టేట్మెంట్ and I used to always see out of all the Shodasa Mahajanapadas, when I am saying the Ganga Brahmaputra plains, you will understand its importance. Out of all the Shodasa Mahajanapadas that originated between 600 BC to 300 BC, why Magadha alone was successful? Is that because of King Ashoka? Is that because of Chandragupta Maurya? Is that because of any other dynasty or the ruler? Yes, probably. But beyond all, it is because of the geographical area. Why America developed? Why America is so matured? Because of its resources. Why Germany has been developed? Because of its automobile industry. Why China has been developing? Because of its population. All these are part and parcel of geography. అందుకని మీరు జాగ్రఫీని చదివితే వేరే సబ్జెక్ట్స్ కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. ఒకసారి 2015లో అనుకుంటాను యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగారు, వై ఆల్ ద బ్యాటిల్స్ హ్యాస్ బీన్ ఫాట్ ఇన్ పానీపట్ ఓన్లీ అని అడిగారు. ఎందుకు యుద్ధాలన్నీ కూడా పానీపట్టులోనే జరుగుతాయి అని అడిగారు. దానికి హిస్టరీలో మీరు ఏ పుస్తకం వెతికినా ఆన్సర్ దొరకదు, కానీ అడిగిన క్వశ్చన్ హిస్టరీలో అడిగారు.
వై మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ పానిపట్టు యుద్ధాలని మనం చూస్తూ ఉంటాం కదా. వై battles has been fought in Panipat only? అంటే యూ డోంట్ ఫైండ్ ఆన్సర్ ఇన్ హిస్టరీ, యూ విల్ ఫైండ్ ఆన్సర్ ఇన్ జియోగ్రఫీ. వై there was always dispute between Bahmani Sultans and Vijayanagara kingdom regarding this Raichur Doab కర్ణాటకలో అనుకుంటున్నది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఫర్టైల్ ల్యాండ్స్, బాగా సారవంతమైన భూభాగం. ఎప్పుడు కొట్టుకుండేది ఈ బహమనీ సుల్తాన్స్, మైసూర్ కింగ్స్, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కింగ్స్, ఎప్పుడు దానికోసం యుద్ధమే. ఏమంత తోప ల్యాండ్ ఏరియా? ఎస్, దట్ ల్యాండ్ ఏరియా ఇస్ రియల్లీ తోప్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ రీసోర్సెస్. ఆ రీసోర్సెస్ వల్లనే వీళ్ళు ఎదిగారు. some of the states in India are backward, some of the states in India has been forward. Why? Because of its natural resources. So when you understand its importance, when you understand the significance, then automatically that will be useful for your preparation in some other subjects, most importantly history, economy, polity. That's why you have to study geography. ఈ 3 కారణాల వలన మనం జియోగ్రఫీని చదవాల్సి ఉంటుంది. ఏం చదవాలి జియోగ్రఫీ? చదవాలి, బాగానే ఉంది. ఏ ఆస్పెక్ట్స్లో ఉందంటే జియోగ్రఫీ మనకు ప్రిలిమ్స్లో కూడా ఉంది. ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ 1 జనరల్ స్టడీస్లో జియోగ్రఫీ నుండి రఫ్లీ ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 into 2 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో అయితే పేపర్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో జియోఫిజికల్ ఫెనామినా and the economical resources of the world including Southeast Asian nations or Southeast Asia అని అడిగారు. అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో దాదాపుగా 150 మార్క్స్ పేపర్ 1లో, అండ్ పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. అక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మళ్ళీ జాగ్రఫీ మీకు తెలియకుండానే వస్తూ ఉంటుంది. మన వద్ద తాలిబాన్స్ మళ్ళీ చెలరేగిపోయినప్పుడు వై తాలిబాన్ రిసర్జెన్స్ హ్యాస్ బీన్ అగైన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆ ఇయర్ తాలిబాన్స్ August 15 తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేశారు. ఆ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కంట్రీ కానిది ఏది అని అడిగారు. ఇప్పటికీ యూట్యూబ్లో వీడియో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ రిసర్జెన్స్ వస్తూనే ఇమీడియట్గా వీడియో చేశాం, మీ అలాంగ్ విత్ కేపీ సార్. ఇప్పటికీ వీడియో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్. జాగ్రఫీ ఇన్వాల్వ్స్ దేర్, ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రఫీ అక్కడ ఉండి తీరుతుంది. కాబట్టి పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా కూడా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ రఫ్లీ ఒక 30 మార్క్స్కి ఐఆర్లో భాగంగా పేపర్ 2లో కూడా జియోగ్రఫీ ఉంటుంది. ఇట్ వాజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్. పేపర్ 3లో ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్. ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అని మెన్షన్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్. దీంట్లో రఫ్లీ ఒక 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. అండ్ పేపర్ 4 ఎథిక్స్లో అయితే ఖచ్చితంగా జాగ్రఫీ ఉండదు అని మీరు అనుకుంటారు. ఎథిక్స్లో కూడా జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ పట్ల నీ ఉద్దేశం ఏంటి, అర్థ పట్ల నీ ఉద్దేశం ఏంటి? దీన్ని కొంచెం స్టైలిష్గా ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, పర్యావరణ విలువలు లేదా పర్యావరణ నైతిక ధర్మాలు అని చెప్పచ్చు. ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. దీంట్లో ఒక 20 మార్క్స్కి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తూనే నన్ను అడిగారు, దానిలో నుండి క్వశ్చన్స్ నేను క్లాస్లో మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా చెప్పే ఉంటాను. విచ్ ప్లేస్ ఆర్ యూ ఫ్రమ్, విచ్ ప్లేస్ యూ కేమ్ ఫ్రమ్ అంటే ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్ అన్నాను. టెల్ మీ ది వేరియస్ సొల్యూషన్స్ ఫర్ ది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇన్ హైదరాబాద్ అని అడిగారు. సో నేను ఆ కోణాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ అయిపోయి ప్రిలిమ్స్ రాసాము, మెయిన్స్ రాసాము, మళ్ళీ హైదరాబాద్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అడుగుతారని ఊహించాం. అదేంటి మరి, హైదరాబాద్ జాగ్రఫీ గురించి అడిగినట్లు కాదా? అడుగుతారు. ఇది కామన్ అండర్స్టాండింగ్. ఇఫ్ యూ టెల్ సమ్వన్, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని అన్నారు అనుకోండి, సార్ మాది తిరుపతి అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా దేని గురించి అడుగుతారు మిమ్మల్ని? ఇఫ్ యూ హెయిల్స్ ఫ్రమ్ తిరుపతి, వాట్ ఈస్ ది ఇమ్మీడియట్ క్వశ్చన్? మీ పక్కన లేదా బస్లో ట్రావెల్ చేస్తున్నారని అనుకోండి, భయ్యా మీది ఏ ఊరు అని మీ పక్కన ఎవడో ఒకడు అడిగాడు, మాది తిరుపతి అండి అని చెప్పారు అనుకోండి, మాది తిరుపతి అని చెప్పి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఏమంటారు? ఇమ్మీడియట్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి? తిరుమల గురించి అడుగుతారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట కదా, చాలా ఫేమస్ అంట కదా, నేను కూడా ఎన్నోసార్లు చూద్దామని అనుకున్నాను, కుదరలేదు. మీ కాన్వర్సేషన్ అంతా తిరుపతి జాగ్రఫీ చుట్టూ తిరుగుతుంది. ఆర్
ఐఎమ్ ఫ్రమ్ కడప అన్నారు అనుకో, నేను కడప నుండి వచ్చాను అన్నారు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? అదే ఓపెన్గా చెప్పుకోవాలి. ఓపెన్గా నన్ను నమ్మించాల్సిన అవసరం లేదు, మీరు మిమ్మల్ని నమ్మితే చాలు. కడపలో బాంబులు ఉంటాయంటే కదా, బాంబులు చూసారా అని అంటారు. అనరా? అంటారు. ఎందుకంటే అది ఇంటిగ్రల్ పార్ట్. మీరు కాకినాడ, మాది కాకినాడ అంటూనే ఇమీడియట్గా మిమ్మల్ని ఏం అడుగుతారు? యు నో అబౌట్ కాకినాడ కాజా అని అడుగుతారు. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. మీ పేరు, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని అడిగిన తర్వాత మీ ఊరు గురించి అడుగుతారు. అది ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీ ఊరికి సంబంధించిన జాగ్రఫీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి కదా. కాబట్టి 275 మార్క్స్ ఇంటర్వ్యూలో ఒక 10 మార్కులు మీ జాగ్రఫీ పైన వస్తాయి అని అనుకుందాం. సో లెట్ us క్యాలిక్యులేట్ 30 ప్లస్ 150 180 210 250 ప్లస్ 20 270 ప్లస్ 10 280 మార్క్స్కి జాగ్రఫీ మిమ్మల్ని కాపాడుతోంది. అండ్ మెయిన్స్లోను, ప్రిలిమ్స్లోను, వేరే సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడానికి కూడా జాగ్రఫీ కాపాడుతుంది. మరి దీనికి ఏం చదవాలో లాస్ట్లో చెప్తాను. ఇక్కడ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా మన సివిల్స్ బ్యాచ్లో ఈ టాపిక్ని కంప్లీట్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఏదో తెలియని కుతూహలం మీ మధ్యలో మెదిలి ఉంటుంది. రాస్తారా లేదా అన్నది వేరే విషయం, అది ఒరిజినల్ రాయలేరు, రాస్తే కూడా చాలా సంతోషం. కానీ ఇది నాకు తెలుసు, నేను రాయగలను అన్న తాపత్రయం మీ మైండ్లోకి వచ్చి ఉంటుంది. దోస్ స్టూడెంట్స్ హూ ఆల్రెడీ అపియర్డ్ ద క్లాసెస్. అండ్ ఫర్ ది న్యూ స్టూడెంట్స్ ఐ విల్ టెల్ యూ ద క్వశ్చన్ ఈజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సరే, మెయిన్స్కి తర్వాత వెళ్దాం, ముందు ప్రిలిమ్స్ చూద్దాం. ప్రిలిమ్స్ అని ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ చూడండి, సోదంతా ఇచ్చి అడగాల్సింది ఏం అడిగాడు చూడండి. దీన్ని అందుకనే యూపీఎస్సీ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. It is sometimes called as unpredictable public service commission because of the vagueness of the questions, because of the nuisance of the questions. It is generally called as UPSC's unpredictable public service commission. ఇక్కడ అంతా అడిగి లాస్ట్లో ఏం అడిగారు చూడండి, మీరే గమనిస్తారు. Question number 1 with respect to the preliminary questions, with reference to the Indus river system, of the following 4 rivers, 3 of them pour into one of the which జాయిన్స్ ద ఇండస్ డైరెక్ట్లీ. ఆ క్వశ్చన్లోనే న్యూసెన్స్ ఉంది చూడండి. ఏమంటున్నారంటే క్రింది వాటిలో 3 నదులు ఇంకొక నదితో కలుస్తాయి, ఆ నది పోయి ఇండస్తో కలుస్తుంది, ఆ నది ఏది అని అడుగుతున్నారు చూడండి. మనం మ్యాప్ చూసినప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పింటాను, ఇట్ వాజ్ ప్రీవియస్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ చెప్పింటాను. అసలు ఇవి ట్రిబ్యూటరీస్ అని అనకూడదు, ఎక్కడా చెప్పలేదు. ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సత్లజ్ ఆర్ నాట్ ద ట్రైబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. ఇవి ట్రైబ్యూటరీస్ కాదు, ఇవి ఇండస్ రివర్ సిస్టంలో భాగము, సింధు నది వ్యవస్థలో భాగమే, కానీ దీస్ ఆర్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఇండస్ ట్రైబ్యూటరీస్ అని చెప్పి మీరే చెప్పండి. ఇది ట్రైబ్యూటరీ అవుతుందా? వెన్ సమ్ రివర్ విల్ కమ్ అండ్ జాయిన్ విత్ ది మేజర్ స్ట్రీమ్ ఆర్ ట్రంక్ స్ట్రీమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ట్రైబ్యూటరీ. Then Ravi is not joining Indus directly, then how can you call it is a tributary? And Bias won't join with the Indus, Bias is not tributary. Satluj don't join with that of Indus, it is not tributary. మరి దాని ట్రైబ్యూటరీ ఏంటి? డైరెక్ట్గా కలుస్తున్నది ఏంటి? మీ మైండ్లో వచ్చేసేయాలి. నేను అప్పుడు రాసిన మ్యాప్ మీ మైండ్లో గుర్తు రావాలి. సో ఆ రోజు మ్యాప్ యూ రిమెంబర్. సో ఇండస్ రివర్ సిస్టమ్ డ్రా చేస్తున్నప్పుడు వీ హ్యావ్ డ్రాన్ వేరియస్ రివర్స్ ఆఫ్ ఇండస్. ఇండస్ రివర్ సిస్టంలోని డిఫరెంట్ ట్రైబ్యూటరీస్ని మనం డ్రా చేసాం. రివర్ ఇందస్, దిస్ ఈజ్ రివర్ ఇందస్, దిస్ ఈజ్ రివర్ జీలం, దిస్ ఈజ్ రివర్ రావి, దిస్ ఈజ్ రివర్ బియాస్, దిస్ ఈజ్ రివర్ సత్లజ్. ఇవన్నీ పోయి పాకిస్తాన్లో మిథాన్ కోట్లో ఇండస్తో కలుస్తాయి. దిస్ ఈజ్ ఇండస్, this is Jhelum, this is Indus Jhelum Chenab, this is Ravi, ఇంకొకటి ఉండాలి ఇక్కడ, Ravi, this is Ravi, this is Bias, this is Satluj. ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ అడుగుతాను, చెప్పండి. రివర్ Jhelum ఈజ్ జాయినింగ్ రివర్ ఇండస్, ట్రూ ఆర్ ఫాల్స్? రివర్ Jhelum జాయినింగ్ విత్ ఇండస్, ట్రూ ఆర్ ఫాల్స్? రివర్ రావి ఇండస్తో కలుస్తుంది డైరెక్ట్గా, అవునా కాదా? చూడండి, పేర్లు పెట్టాను కదా. ఆర్ అంటే రావి.
రావి ఇండస్ రివర్తో కలుస్తూ ఉంది అని అంటున్నాను. అవునో కాదో మీరే చెప్పండి. మ్యాప్ చూసి చెప్పండి. రివర్ రావి డైరెక్ట్గా ఇండస్తో కలుస్తుందా? కలవట్లేదు, కలవదు. కలవనిది ఏది, కలుస్తున్నది ఏది అని అడుగుతున్నారు. కలవని దాన్ని తీసేసేయండి, కలిసేటివి వస్తాయి. ఫస్ట్ ఇక్కడ సిని కొట్టేసుకోవాలి. ఇమ్మీడియట్గా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు యూ ఎలిమినేట్ ది సిని ఎలిమినేట్ చేస్తారు. రావి కాదు. జీలం కలుస్తుందా? ఈజ్ జీలం డైరెక్ట్లీ జాయినింగ్ ది ఇండస్? నో. జీలం ఈజ్ జాయినింగ్ విచ్ రివర్? జీలం దేంతో కలుస్తుంది? చినాబ్తో కలుస్తుంది. రావి దేంతో కలుస్తుంది? చినాబ్తో కలుస్తుంది. అండ్ సత్లజ్ దేంతో కలుస్తుంది? చినాబ్తో కలుస్తుంది. అంటే మీకు ఇక్కడ అనుమానం రావచ్చు, సత్లజ్ చినాబ్తో కలుస్తుంది అని అనుకోవాలన్నా, చినాబ్ సత్లజ్తో కలుస్తుంది అని అనుకోవాలన్నా అంటే రివర్ తీసుకొచ్చే వాటర్స్ని బేస్ చేసుకొని ఏ రివర్ అయితే ఎక్కువ వాటర్ని తీసుకొని వస్తుందో ఆ రివర్తో వేరే రివర్ కలుస్తుంది అని అనుకోవాలి. Chenab is having more water carrying capacity, whereas Satluj is having less water carrying capacity. That's why if Chenab meets that with that of Satluj, Chenab Satluj kalsina, Satluj Chenab kalsina, waters దేంట్లో ఎక్కువ ఉన్నాయో దాన్ని రెఫర్ చేసి చెప్తాం. అందుకని చినాబ్ వచ్చి సత్లజ్తో కలిసిన, సత్లజ్ వచ్చి చినాబ్తో కలిసిన, అప్పుడు మనం ఏమంటాం, సత్లజ్ వచ్చి చినాబ్తో కలిసింది. ఎందుకంటే అది చిన్నది కదా, తక్కువ వాటర్స్ ఉంటాయి. కాబట్టి 3 నదులు ఇంకొక నదులతో కలుస్తుంది, 3 నదులు ఇంకొక నదితో కలుస్తున్నాయి. 3 rivers has been joining with that of another river, and what is that river అని అడుగుతున్నారు. ఇక్కడ ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అసలు ఇండస్ అన్న కంటెక్స్టే లేదు, ఇండస్ అని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో సత్లజ్ అన్నది కూడా కొట్టేస్తే మిగిలిపోయినది చీనాబ్. దీనికి చదువు అవసరం లేదు. ఎక్కడ చదువు ఉంది దీనికి? ఇండస్ రివర్ డ్రైనేజ్, రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని అవసరం ఉందా? చదవాల్సిన అవసరం ఉందా? ఆ రివర్ ఇండస్ ఎంటర్డ్ ఇంటూ లదాఖ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ ధామ్చోక్ అని చదవాల్సిందా? లేదు. అందుకనే నేను ఫస్టే చెప్పింది, చదువు లేకుండా ఎగ్జామ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అన్న ఆస్పెక్ట్. సో హౌ టు హ్యాండిల్ ద క్వశ్చన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హౌ మచ్ నాలెడ్జ్ యు ఆర్ హ్యావింగ్. ఈరా సహకాల్ మేడం, టాప్ ర్యాంకర్, వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకర్స్, ఆవిడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్కోరు 105.6 సంథింగ్, కట్ ఆఫ్ 105. అంటే మరి ఆల్ ఇండియా టాపరు ఆ మాత్రం బయటపడలేదా? 110 తెచ్చుకోలేదంటే అవసరం లేదు. 110 తెచ్చుకుంటే ఎవరికి గొప్ప, నీకు ఏమైనా అవార్డు ఇస్తారా? ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే టెక్నిక్స్తో క్లియర్ చేయాలి. నాలెడ్జ్ ఎవరికి? నేను ఎప్పుడు చెప్తుంటాను, నాలెడ్జ్ తెచ్చుకోవద్దు, మీరు జ్ఞానులు కాదు. జ్ఞానం కావాలంటే పోయి ఏడన్నా తపస్సు చేసుకోండి. మహానుభావుడు గౌతమ బుద్ధుడిలాగా మీకు జ్ఞానం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని అందరూ దేవుడిలాగా పూజిస్తారు. మీరు దేవుడు కావాలన్నా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది మీరు నిర్ణయించుకోవాలి. జ్ఞానం అవసరం లేదు. మీకు ఎక్కువ జ్ఞానం ఉంటే మీరు వెనకబడిపోతారు. తక్కువ జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం కావాలో అది ఉండాలి. లిమిటెడ్ నాలెడ్జ్తో క్లియర్ ఎయిమ్ కనిపించాలి, పరిగెత్తాలి. నాలెడ్జ్ అంతా తెచ్చుకొని నేను అన్నీ నేర్చుకుంటాను, నేను కాబోయే ఆఫీసరు, అందుకని నాకు అన్నీ తెలియాలి, అవసరం లేదు. అన్నీ తెలిస్తే నువ్వు ఆఫీసర్ కావు. ఆఫీసర్కి అన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. చిన్న లాజిక్స్ ఇవి, మనం సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ చిన్నప్పటి నుండి మనకు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి లేనిపోనిటివన్నీ చూపించి భయపెట్టి వదిలేశారు. ఇది కూడా ఎగ్జామే, ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఎగ్జామ్. మరి కామెడీగా చెప్తారు సార్ మీరు అని అనుకోవచ్చు. రియల్లీ ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జామ్ వెన్ యూ ఫాలో సర్టెన్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ లాజిక్స్. కొన్ని పద్ధతుల్ని అవలంబించి సింపుల్గా క్లియర్ చేయొచ్చు. మనం ఏదో పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, ఒక పెద్ద కలెక్టర్ అని చెప్పి మనల్ని భయపెట్టి వదిలేశారు. ఏం కాదు. 10th ఎగ్జామ్ రాశారా? మీరందరూ 10th పాస్ అయ్యి ఉంటారు, నాకు తెలిసి పాస్ అయ్యారు కదా. 10వ తరగతి పాస్ అయ్యి ఉంటారు. ఎలా పాస్ అయ్యారు? రాశారు, కాపీలు కొట్టారా? లేదు కదా. సరే, రాశారు, పాస్ అయ్యారు కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివింటారు, పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ చదివారు, పాస్ అయ్యారు. డిగ్రీ ఏదో రాశారు, అయినా కూడా పాస్ అయ్యారు. ఎలా పాస్ అయ్యారో మీకు కూడా తెలియదు. ఇంజనీరింగ్ ముందు రోజు నైట్ చదివి పాస్ అయ్యారు కదా. ఇది కూడా అంతే, పాస్ అవుతారు. ఏముంది దీంట్లో విచిత్రం ఏముంది దీంట్లో? ఏం లేదు. మనకు నేర్పించిన భయం, మన యాటిట్యూడ్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ విచ్ వాజ్ రాంగ్లీ డినోటెడ్. మనకు చిన్నప్పటి నుండి నెగిటివ్ యాటిట్యూడ్ని యూపీఎస్సీ అంటే మనల్ని కూడా ఎవరికైనా చెప్పండి, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, మీరు కూడా చూడండి, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్
అని చెప్తూ ఉంటారు. అంటే గొప్ప గొప్ప తీసుకుంటారు. ఐఏఎస్కి ఎందుకు ప్రిపేర్ అవుతావు? ఐపీఎస్ వస్తే పోవా? యూపీఎస్సీ కదా నువ్వు ప్రిపేర్ అవుతున్నది. మన థాట్లోనే నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా అని థాట్ ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు డౌన్ఫాల్ అయినట్లే. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వట్లేదు, ఒక సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్నావు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు. ఏ సర్వీస్ వచ్చినా తీసుకుంటావు. వై నాట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్? వేరేటి వస్తే తీసుకోవా? లాస్ట్లో పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ ఉంటుంది, 24 సర్వీస్, అది తీసుకోవా? అదే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ పాండిచ్చేరి అంటే మొత్తం యూనియన్ టెరిటరీ అన్ని చీప్గా దొరుకుతాయి అని చెప్పి ఇంకో కోణం కూడా ఉంటుంది. కాబట్టి ముందు మీ మైండ్లో నుండి నేను ఒక పెద్ద పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను అన్న థాట్ని మీరు తీసేసేయాలి. ఆ థాట్ ఉన్నంతకాలం బరువుని మోసుకొని తిరుగుతూ ఉంటారు. మీ భుజాల మీద చాలా బరువు ఉంటుంది. ఆ బరువును మీరు ఎలిమినేట్ చేసేసేయాలి. అప్పుడే మీరు సింపుల్గా ఇప్పుడు చూడండి, మీ మైండ్లో ఉన్నట్టు తీసేసి చూడండి. ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అని మీకు మీరు చెప్పుకోండి. తేలిగ్గా ఉంటుంది కదా. ఈ తేలికనెస్ మిమ్మల్ని ఎక్కువ చదివేటట్లు, ఎక్కువ ధైర్యంగా దృఢంగా ఉండేటట్లుగా మారుస్తుంది. మీరు ఎప్పుడైతే నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతాను అని అనుకుంటారో అప్పుడు వెనకబడిపోతుంది. అందుకనే టాపర్స్ చూడండి, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో వాళ్ళు టాపర్, ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నేను అనుకోలేదు, అసలు నేను టాప్ లిస్ట్లో ఉంటానని నేను అసలు లైఫ్లో కల్లో కూడా ఊహించలేదు, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్తూ ఉంటారు. మీ ఊహ ర్యాంకుల మీద ఉండకూడదు, ఎగ్జామ్ మీద ఉండకూడదు, జస్ట్ సింపుల్ లాజిక్స్ పైన, ప్రిన్సిపల్స్ పైన ఉండాలి. అందుకనే ఈ క్వశ్చన్ పెట్టాను, ఈ క్వశ్చన్ చూస్ చేసుకున్నాను పీవైక్యూస్లో. సింపుల్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది మీరే సాల్వ్ చేయండి. ఆల్రెడీ మన క్లాస్కి వచ్చిన వాళ్ళు రివిజన్ ఏం లేకుండా కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తారు. హిమాలయాస్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ. హిమాలయ పర్వత శ్రేణులు 5 రాష్ట్రాలలోనే విస్తరించి ఉన్నాయి. ఓన్లీ లాస్ట్లో ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఓన్లీ అన్న పదం కనిపిస్తే ఇమ్మీడియట్గా బ్రేక్ వేసి మళ్ళీ చదవండి. ఓన్లీ అని ఇచ్చాడంటే మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఓన్లీ అని ఎక్కడ కనిపించినా దేర్ ఈజ్ ఎ డేంజర్, అది ట్రాప్. మీరు జనరలైజ్డ్ ఒపీనియన్లో వెళ్ళిపోతుంటారు. ఓన్లీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హిమాలయాలు 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి అని అంటున్నారు. లెట్ us see 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఏవో 5 రాష్ట్రాలు? యూనియన్ టెరిటరీస్ అని అడగట్లేదు కాబట్టి లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పక్కన పెట్టేసేయండి. వాట్ ఆర్ దట్ 5 స్టేట్స్? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈడేమంటున్నారు? 5 రాష్ట్రాలు మాత్రమే, 5 స్టేట్స్ ఓన్లీ. సరే, ఈ లిస్ట్ అంతా గుర్తులేదు అనుకోండి, ఈ లిస్ట్ అంతా గుర్తులేదు. హిమాచల్ ప్రదేశ్ అయితే గుర్తుంటుంది కదా, షిమ్లా, కులు, మనాలి ఇవన్నీ గుర్తుంటాయి కదా. ఉత్తరాఖండ్లో మీరు ట్రైనింగ్కి వెళ్ళే సెంటర్ ముస్సోరీ ఎందుకు గుర్తుండదు? ముస్సోరీ, డెహ్రాడూన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి 2. అవి 2 తర్వాత సిక్కిం 3వదని గుర్తుంటుంది కదా. అండ్ అరుణాచల్ ప్రదేశ్ 4వదని గుర్తుంటుంది కదా. బీహార్లో బీహార్ అన్నది ఎప్పుడూ అర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. బీహార్ అన్నది ఆ రీజన్ అన్నది గుర్తుంది కదా. ఇటు ఉత్తరాఖండ్, ఇటు బీహార్ ఉంటే మధ్యలో ఉత్తరప్రదేశ్ లేకుండా ఎట్లా పోయిందని సింపుల్ లాజిక్లో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికే 6 వచ్చాయి. వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది కదా. వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ డార్జిలింగ్, అది వెస్ట్ బెంగాల్లో ఉంది. మరి వెస్ట్ బెంగాల్ కూడా స్టేట్ అవుతుంది కదా, హిమాలయన్ స్టేట్ అవుతుంది కదా. కాబట్టి ఇలాగైనా ఆలోచించుకోవచ్చు. దీనికేమి భగీరథ ప్రయత్నం చేసి జాగ్రఫీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ కామన్ అండర్స్టాండింగ్. అందుకనే ఐ యూస్ టు డ్రా మ్యాప్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. కాబట్టి ఫస్ట్ ఇమీడియట్గా స్టేట్మెంట్ 1 కొట్టేసేయండి. స్టేట్మెంట్ 1 పక్కన ఇంటూ మార్క్ వేయండి. రెండో క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్కి ఇంటూ మార్క్ వేయండి. ఇంటూ మార్క్ వేసిన తర్వాత ఆప్షన్స్లో 1 ఉండకూడదు అని మనకు తెలుసు కదా. 1 ఏ ఆప్షన్స్లో ఉన్నాయో ఆ ఆప్షన్స్ని తీసేసేయండి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ డిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు బిలోను, సిలోను రెండిట్లో 3 ఉంది కాబట్టి 3ని మీరు ఎందుకు వెరిఫై చేయాలి? ఎట్లయినా 3 ఉంటుంది కాబట్టి 3 స్టేట్మెంట్ను చూడొద్దు. అది ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయినా చూడొద్దు. మీరు అక్కడ ప్రిపేర్ అవ్వట్లేదు, ఎగ్జామ్లో రాసి రావాలి, ఎగ్జామ్లో నుంచి నాలెడ్జ్ తెచ్చుకోకూడదు. కాబట్టి రెండిట్లోనూ ఆప్షన్ 3 ఉంది కాబట్టి 3ని వెరిఫై చేయొద్దు. పులికాట్ లేక్ ఎక్స్టెన్స్ ఇన్ 2 స్టేట్స్ అన్నది మనకు అవసరం లేదు. ఆ రెండిట్లో పడుతుంది, అది ఎక్కడో చోట వచ్చేస్తుంది. అంటే అప్పుడు మీరు కావాలంటే తెలుసుకోవచ్చు, ఓహో అవునా పులికాట్ 2 రాష్ట్రాల్లో ఉందా అని మీరు నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకోండి. మీకు ఒకవేళ తెలియకపోతే, ఈ ఆప్షన్స్లో లేకపోతే పులికాట్ 4 రాష్ట్రాల్లో ఉందని మీరు అనుకునే వాళ్ళు అయితే పులికాట్ 2 రాష్ట్రాల్లోనే ఉంది అన్న వీళ్ళు ఇచ్చిన నాలెడ్జ్తో ఓకే ఇది ఎక్కడ చదవలేదు, వెరీ గుడ్ పాయింట్ అని మీ నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకోండి. బట్ నాట్ నెససరీ ఇన్ దట్ ఎగ్జామినేషన్ టెన్షన్.
సెకండ్ స్టేట్మెంట్ చూడాలి. వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ. సో జనరల్ మ్యాప్ ఓరియంటేషన్ ఉన్న ఏ వ్యక్తికైనా కామన్గా తెలిసే అంశం. వెస్టర్న్ ఘాట్స్ భారతదేశంలో పశ్చిమ కనుమలు భారతదేశంలో పశ్చిమ వైపున ప్రయాణిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుండి మొదలవుతాయి? 1600 కిలోమీటర్లు మొత్తుకొని చెప్పాను. తాపీ నది బేసిన్ నుండి కన్యాకుమారి వరకు 1600 కిలోమీటర్ల మేర. దీస్ ఆర్ నాన్ పోరస్ కంటిన్యూస్, దీస్ ఆర్ కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్. ఇవి ఎక్కడ కూడా డిస్కంటిన్యూ అవ్వకుండా వరుసగా వస్తూ ఉంటాయి. గుజరాత్ నుండి మొదలవుతాయి అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. వాట్ ఆర్ ది స్టేట్స్? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, కన్యాకుమారి ఎక్కడ ఉంది మరి? తమిళనాడు. ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఇక్కడ ఏమంటున్నాడు? 5 స్టేట్స్ ఓన్లీ. కొట్టేసైడ్ 2. ఆ స్టేట్మెంట్ 2 ఉండకూడదు. ఆన్సర్ని డిరైవ్ చేశారు. ఇప్పుడు స్టేట్మెంట్ 3 ఉండకూడదు. స్టేట్మెంట్ 3 ఉండనిది ఆన్సర్. స్టేట్మెంట్ 3 ఉండద్దు, స్టేట్మెంట్ 1 ఉండద్దు. ఆల్రెడీ 2 ఎగిరిపోయాయి ఇంతకుముందు. ఇప్పుడు 3 ఉన్నదాన్ని 2 ఉన్నదాన్ని తీసేసేయండి. ఆప్షన్ 2 ఉన్నది తీసేస్తే ఆన్సర్ ఏమైంది? బి. మీరు ఇక్కడ ఆన్సర్ని పెట్టారా? ఆన్సర్ని దొరకబట్టారా? ఆన్సర్ని దొరకబట్టారు, ఆన్సర్ని లాగారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది హెల్దీ పద్ధతి. ఆన్సర్ డైరెక్ట్గా మీకు తెలియాలంటే మీరు ప్రొఫెసర్స్ కాదు, ప్రొఫెసర్స్కే తెలియవు. ఎలా తెలుస్తుంది? ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ మైండ్ చిన్న మైండ్, ఇది కంప్యూటర్ ఏమన్నా. సో కామన్ మైండ్కి తెలియాల్సిన అవసరం లేదు. తెలియనప్పుడు ఏం చేయాలి? దొరకబట్టాలి. సో దొరకడానికి చేసే ప్రయత్నంలో ఆన్సర్ దొరికింది. చూస్తూనే ఆన్సర్ వచ్చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అవి వెరీ గుడ్. ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. యూపీఎస్సీలో ఎప్పుడైనా ఒక 30 క్వశ్చన్స్ చూస్తూనే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి. యూ కెన్ ఆన్సర్ దట్. బట్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. వాటిలో నుండి ఆన్సర్ని పట్టుకోవాలి, లాగాలి, దొరకబట్టాలి. దీంట్లో ఎలిమినేషన్ మెథడ్ వాడుకోవాలి, టెక్నిక్ వాడుకోవాలి. ఇందా చూడండి, ఆప్షన్ 3ని స్టేట్మెంట్ 3ని వెరిఫై చేయలేదు మనం. పులికాట్ ఎక్కడ ఉంటే మనకెందుకు? అసలు ఆ స్టేట్మెంట్ అవసరం లేదు మనకి ఇక్కడ. కాబట్టి ఇంకొక దాన్ని చూసి దీంట్లో ఆన్సర్ ఎలా దొరకబట్టాం? ఒక్క స్టేట్మెంట్ వస్తే ఆన్సర్ దొరికిపోతుంది ఇక్కడ. సో లేదంటే ఇక్కడ పులికాట్ ఇలా కూడా డిరైవ్ చేయొచ్చు. పులికాట్ లేక్ స్ప్రెడ్స్ ఓవర్ 2 స్టేట్ ఓన్లీ. ఇది తెలుసు అనుకోండి మీకు, 2 స్టేట్స్ ఓన్లీ. అవును, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాత్రమే. 3 ఉండాలి, మిగతా విషయం నాకు తెలియదు అని చూసారనుకోండి, అప్పుడు కూడా ఆప్షన్ ఏ ఎగిరిపోతుంది. ఇది ఆన్సర్ సాల్వ్ చేయడానికి యూపీఎస్సీ మీకు ఇచ్చే స్కోప్. ఈ స్కోప్ని మనం పట్టుకోకుండా ఏదో పాకులాడుతూ ఉంటారు. టెక్నిక్ ఎక్కడ కొట్టాలి అన్నది ఇంపార్టెంట్. సో బలంగా కొడుతూ ఉండడం కాదు. సో యాజ్ బ్రూస్ లీ రైట్లీ సెడ్, బ్రూస్ లీ ఆర్ జాకీ చాన్, ఐ డోంట్ intimidated, I don't fear of a person who practiced 20 different punches. I fear a person who practiced one punch 20 times. అంటే 20 రకరకాల పంచులు తెలిసిన వాడికి నేను భయపడను. ఒకే పంచు 20 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడతాను. ఎందుకంటే ఆ పంచులో బలం ఉంటుంది, ఆ పంచులో వాడు ఆరితేరిపోయి ఉంటాడు. టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇట్ విల్ కమ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్. మనం చదువుకుంటున్నప్పుడు మన క్లాసెస్లో భాగంగా వస్తూ ఉంటుంది. టెక్నిక్ అన్నది ఇంపార్టెంట్. కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను, ఇది ప్రీవియస్ క్వశ్చన్. గండికోట గార్జ్ ఆర్ దీన్ని ద గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అని అంటారు. యూపీఎస్సీకి ఏం ప్రేమో ఏమో తెలియదు, ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆ ఏపీ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది. 2021లో మదనపల్లి గురించి క్వశ్చన్ అడిగింది. 2022 మీ ముందర ఉన్నది 2022 క్వశ్చన్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగింది. గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేన్ని అంటారు? ఏ రివర్ ఏర్పాటు చేస్తుంది చెప్పండి? పెన్నా, రివర్ పెన్నా, ఆల్సో కాల్డ్ యాజ్ పినాకిని, రివర్ పెన్నా ఆర్ పినాకిని. కావేరి కర్ణాటకలో ఉంటుంది, అవన్నీ ఇర్రిలవెంట్. సో సింపుల్. సో ఇది మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టగలుగుతారు. అండ్ సీ ది క్వశ్చన్ నెంబర్ 4. With reference to the Indian Ocean dipole sometimes mentioned in the news while forecasting Indian monsoons, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అని అడగచ్చు కదా. ఊరంతా రాముడికి సీత భార్య అని చెప్పచ్చు. రాముడు దశరథుడి కుమారుడు,
వాళ్ళు నలుగురు అన్న తమ్ముళ్ళు, తండ్రి అంటే చాలా గౌరవం ఇస్తాడు, ఆయనకు ఒక భార్య ఉంది, ఆయన పేరు ఆవిడ పేరు ఏంటని అడుగుతున్నారు. సోదే అంటే దిస్ వేస్ట్స్ యువర్ టైం, దిస్ స్ట్రెసెస్ యూ. మిమ్మల్ని ఏదో అడిగాడు అన్న స్ట్రెస్లోకి ఉంచి సీతాదేవి అన్న దాన్ని కూడా తప్పు పెట్టించేటట్టుగా చేస్తూ ఉంటారు. అందుకని దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జామ్ ఆఫ్ సెలెక్షన్, దిస్ ఇస్ ద ఎగ్జామ్ ఆఫ్ ఎలిమినేషన్. హీ విల్ ట్రిగరింగ్ అవుట్, హీఈస్ ట్రయింగ్ టు ట్రిగర్ అవుట్. నువ్వు ఎంత చెప్పినా సరే నాకు గుర్తున్నది రాముడి భార్య సీతాదేవి అని మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటే ఇవన్నీ పక్కన పెట్టి ఆ స్టేట్మెంట్ కోసం మీరు వెతుకుతారు. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఓషన్ డైపోల్ sometimes mentioned in the news while forecasting Indian monsoons, which of the following are correct? Which of the following are correct with respect to the Indian Ocean dipole అని అడగచ్చు కదా. why all these different kind of things? సో మిమ్మల్ని స్ట్రెస్ చేస్తారు. పోతే కంటెంట్ లేకపోతే చూద్దాం. ఇండియన్ ఓషన్ డైపోల్ ఫెనామినా ఇస్ క్యారెక్టరైజ్డ్ బై డిఫరెన్స్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ బిట్వీన్ ట్రాపికల్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్. డైపోల్ ద్విధ్రువం. డైపోల్ అంటేనే రెండింటికి సంబంధించింది. డైపోల్ అర్త్కు 2 పోల్స్ ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ 2 పోల్స్. దేనికి ఉంటాయి 2 పోల్స్? అర్త్కు ఉన్నాయి. ఒకటి నార్త్ అయితే ఒకటి సౌత్ అవుతుంది. 2 పోల్స్ నీకు తెలిసిన 2 పోల్స్ చెప్పంటే నార్త్ పోల్ ఆఫ్ అర్త్, సౌత్ పోల్ ఆఫ్ మార్స్ అని చెప్తారా? చెప్పరు కదా. ఒక్క దానికి ఉంటేనే పోల్స్ అని చెప్తాం. ఈ పోలు ఆ పోలు అని చెప్తాం. ఈ పోల్ అంటే భూమికి సంబంధించి మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, సౌత్ పోల్ నార్త్ పోల్. సౌత్ పోల్ నార్త్ పోల్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ అని చెప్తావు, కానీ సౌత్ పోల్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ ఆఫ్ దట్ మ్యాగ్నెట్, సో 2 పోల్స్ వచ్చాయి అని చెప్తావా? యు ఆర్ కంపేరింగ్, యూ కంపేర్ విత్ 2 పోల్స్ అంటేనే దానికి సంబంధించిందని. ఏమంటున్నాడు? వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఒకటంట, పెసిఫిక్ ఓషన్లో ఒకటంట. బ్లండర్ స్టేట్మెంట్. అంటే నాలెడ్జ్ అవసరం లేకుండా ఎలా లాగాలని చెప్తున్నాను. కంటెంట్ లేకి వెళ్తే మనం చూస్తాం దిస్ ఈజ్ ఇండియన్ ఓషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. Indian Ocean dipole phenomena can influence an El Niño's impact on monsoon. Indian Ocean dipole impact Indian monsoons ని ఇంపాక్ట్ చేస్తుంది. పైన క్వశ్చన్లో ఏమడిగారు చూడండి. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఓషన్ డైపోల్ sometimes mentioned in the news while forecasting Indian monsoon. ఈ మధ్య న్యూస్లో ఇండియన్ మాన్సూన్స్కి సంబంధించి సమాచారం చెప్తున్నప్పుడు ఇండియన్ ఓషన్ డైపోల్ అన్న పదము కనబడింది. ఇండియన్ ఓషన్ డైపోల్కి సంబంధించి కరెక్ట్ అయినది తప్పైనది ఏది అని అడుగుతున్నాడు. మరి వెదర్కి మాన్సూన్కి సంబంధించి ఫోర్కాస్ట్ అప్పుడు ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మాట్లాడుతుంటే ఇండియన్ ఓషన్ డైపోల్ మాన్సూన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని మళ్ళీ కొత్తగా నన్ను అడుగుతావేంటి? మాన్సూన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే కదా నువ్వు చెప్తుంది క్వశ్చన్లో. ఇండియన్ ఓషన్ డైపోల్ అన్న ఒక ఫెనామినా మాన్సూన్స్ని ఇన్ఫ్లుయెన్స్ మాన్సూన్కి సంబంధించి ఈ మధ్య న్యూస్లో ఈ పదం కనిపించింది. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్లో ఇది మాన్సూన్కి సంబంధించిందేనా అని అడుగుతున్నాడు. మాన్సూన్కి సంబంధం కాకపోతే ఈ సోదంతో ఎందుకు చెప్పారు సార్ మీరు కదా? మాన్సూన్కి సంబంధించిందే కాబట్టి స్టేట్మెంట్ 2 ట్రూ అవుతుంది. ఆప్షన్స్లో ఓన్లీ 2 ఈజ్ ది రైట్ స్టేట్మెంట్. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఈస్ నో నాలెడ్జ్ ఈజ్ రిక్వైరింగ్. ఇక్కడ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మనం హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఓషన్ డైపోల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది ఇండియన్ ఎల్ నీనో అని అంటాం. సమ్టైమ్స్ ఇండియా విల్ గెట్ ఫ్లడ్స్ అండ్ ఆఫ్రికా విల్ గెట్ ఫ్లడ్స్. సమ్టైమ్స్ ఆస్ట్రేలియా విల్ గెట్ ఫ్లడ్స్ అండ్ ఆఫ్రికా అండ్ ఇండియా విల్ గెట్ డ్రాట్స్. సో ఒకవైపు వరదలు వస్తే ఇంకోవైపు కరువు వస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో కరువు, ఆఫ్రికాలో వరదలు. ఆఫ్రికాలో కరువు, ఆస్ట్రేలియాలో వరదలు. దీంట్లో మధ్యలో ఇండియాకు వచ్చిపోతూ ఉంటాయి. అందుకనే దీన్ని ఇండియన్ ఓషన్ డైపోల్, హిందూ మహాసముద్ర ద్విధ్రువం అని పిలుస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ అంతా మీరు ఇప్పుడు చెప్పారా, చదివారా? నో, చదవలేదు. అయినా కూడా మీరు అట్లీస్ట్ 50% యాక్యురసీతో ఆన్సర్ చేయగలుగుతారు. 50% యాక్యురసీ ఉంటే చాలు అని నేను ఫస్ట్ చెప్పాను చూడండి. చాలు. 200 క్వశ్చన్లో మీరు 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొనైనా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. అందుకనే పర్ఫెక్షన్ మనకు జీవితంలో ఉండదు. మనం ఏ విషయంలోనూ పర్ఫెక్ట్ కాదు, ఆనెస్ట్లీ సేయింగ్. అందుకనే మనం ఏం చేస్తామంటే 90 క్వశ్చన్లను పెడతాం. అది ఎలా పెట్టాలి ఏంటన్నది నేను చెప్తాను. 90+ క్వశ్చన్స్ సాల్వ్ ఎలా చేయాలి, ఏమైనా సరే ప్రిలిమ్స్ ఎలా దూకేసేయాలి అన్న విషయం నేను మీకు చెప్తాను. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ కోహిమా టు కొట్టాయం. ముందు కోహిమా కొట్టాయం ఎక్కడుందో తెలియాలి. కోహిమా ఏంటి? నాగాలాండ్ క్యాపిటల్.
కొటాయం కావాలని ఇచ్చినట్టున్నారు, కొటాయం అంటే తెలిసిపోతుందిలే, లేదంటే కొచ్చిన్ అని ఇవ్వచ్చు కదా, అక్కడేమో నాగాలాండ్ క్యాపిటల్ ఇచ్చావు, ఇక్కడ కొట్టాయం అని ఎందుకు ఇచ్చావు? కేరళ క్యాపిటల్ ఇవ్వచ్చు కదా, తిరువనంతపురం తిరువనంతపురం, కానీ కొట్టాయం అని ఇచ్చాడు అంటే అక్కడ కూడా ఒక తొక్కుడు తొక్కాడు, అక్కడ కూడా గిల్లే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన కూడా మనమేమి నష్టపోం. కొట్టాయం కొట్టాయం అన్న పదం మనం తరచూ కయాల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, కేరళ స్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాడతాం ఈ పదం. మనకి ఇన్లాండ్ నావిగేషన్లో కొల్లాం టు కొట్టాపురం అని చెప్పి మళ్ళీ ఇక్కడ చూస్తాం. సో కోహిమా టు కొట్టాయం, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ ఇండియా విచ్ యూ కెన్ ట్రావెల్ ఇంక్లూడింగ్ ది ఆరిజిన్ అండ్ డెస్టినేషన్? ఎన్ని రాష్ట్రాల్లో నుండి కనీసం నువ్వు రావాలి, ఎన్ని స్టేట్స్లో నుండి పాస్ అవుతావు మినిమం? నాగాల్యాండ్ నుండి మొదలు పెట్టుకోవాలి. అప్పుడు నాగాల్యాండ్ నుండి డైరెక్ట్గా వచ్చేస్తామా? బంగ్లాదేశ్ అడ్డం వస్తుంది కదా, బంగ్లాదేశ్లో అలో చేస్తారు మరి వీసా లేకుండా, అసలే తీవ్రవాదులు ఎక్కువగా ఉన్నారు, మిమ్మల్ని కూడా తీవ్రవాదులను ఎత్తుకుపోతారు. అందుకని నాగాల్యాండ్ నుండి బయలుదేరాలి. నాగాల్యాండ్ నుండి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఒకటి, అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ నుండి పైకి వెళ్తే ఎక్కడికి వెళ్తావు? చైనాకి వెళ్తావు. మనకి ఎక్కడ రమ్మంటున్నాడు? కేరళకు రమ్మంటున్నాడు. కాబట్టి అస్సాం తీసుకుంటాం. అస్సాం తీసుకుంటూనే ఇమీడియట్గా సిల్గురి కారిడార్ ఒకటి ఉంటుంది, చికెన్ నెక్, దాని పీక పిసికితే మొత్తం నార్త్ ఈస్టర్న్ ఇండియా చచ్చిపోతుంది అని ఐ యూస్ టు టోల్ యూ. నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ నుండి మీరు అలా వెస్ట్కి వెళ్తే పంజాబ్కి వెళ్ళిపోతారు, కాబట్టి సౌత్ తీసుకోవాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ నుండి ఇలా సౌత్ కొట్టారంటే ఇమీడియట్గా మీరు ఒడిషాకు వచ్చి తేలుతారు. ఒడిషా ఎన్నోది అవుతుంది అప్పుడు? 4, 5. ఒడిషా 5. ఒడిషా నుండి నెక్స్ట్ ఇమీడియట్గా ఎక్కడికి వస్తారు? ఒడిషా దాటుతూనే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దాటుకొని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగిరితే కేరళలోకి దూకలేరు కదా, ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక పోయి అయినా కేరళకి వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు వెళ్ళైనా కేరళకి వెళ్ళొచ్చు. ఏమైనా సరే అక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇంకొక స్టేట్ రావాల్సిందే. లేటెస్ట్ టేక్ తమిళనాడు. ఎన్ని వచ్చాయి? తమిళనాడు డెస్టినేషన్ కూడా తీసుకుంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. 8. కనీసం 8 రాష్ట్రాలు ఉండాలి. ఉందా? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అట్ వన్ ప్లేస్ ఇన్ ఇండియా, ఇది ఇక్కడ ఒక శివుని టెంపుల్ ఉంటుంది. మనం టైడ్స్ గురించి చూసినప్పుడు వెన్ టైడ్స్ రిసీడ్స్, రోజులో ఒకసారి హై టైడ్, లో టైడ్, సముద్రం పైకి లేస్తుంది మళ్ళీ క్రిందికి పడిపోతుంది. వెన్ ఓషన్ రైజెస్, వెన్ సీ రైజెస్, వాటర్ ఇంట్రూడ్స్ ఇన్ టు ది కాంటినెంటల్ రీజియన్, సముద్ర జలాలు ముందుకు చొచ్చుకొస్తాయి, దీన్ని హై టైడ్ అని అంటాం. అలానే మీరు అక్కడే నిలబడి చూస్తే సముద్రం వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది, దీన్ని రెసెషన్ ఆఫ్ ది సీ అని అంటాం. దీన్ని లో టైడ్, పాటు అని అంటారు. పోటు పాటు లేదా ఆటు పోటులు అని కూడా అంటూ ఉంటాం. పోటు పాటు. సో హై టైడ్, లో టైడ్ వచ్చినప్పుడు నార్మల్గా ఏదో 10 మీటర్లు వెనక్కి వెళ్తుంది సముద్రం, మళ్ళీ 10 మీటర్లు ముందుకు వస్తుంది. కానీ భావనగర్లో ఒక మహాకాళి శివాలయం అని ఒక శివాలయం కూడా ఉంటుంది అక్కడ. ఆ శివాలయం విశిష్టత ఏంటంటే సముద్రంలో మునిగిపోయి ఉంటుంది. లో టైడ్ వచ్చినప్పుడు వాటర్ వెళ్ళిపోతాయి, లో టైడ్ వచ్చినప్పుడు జనాలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి శివుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేస్తుంటారు, మళ్ళీ సముద్రం ముందుకు వచ్చేస్తుంటారు. మునుగుతూ తేలుతూ ఉంటుంది ఆ శివాలయం. అందుకనే అది అడిగారు, ఏమని అడుగుతున్నారంటే అట్ వన్ ప్లేస్ ఇన్ ఇండియా ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ది షోర్ దగ్గర, సముద్ర ఒడ్డు దగ్గర నిలబడి, యూ విల్ ఫైండ్ ద సీ వాటర్ రిసీడ్స్ ఫ్రమ్ ది షోర్ లైన్. అక్కడ నుండి సముద్రపు నీళ్లు వెనక్కి వెళ్ళిపోతాయి, 10 మీటర్లు 20 మీటర్లు కాదు, ఫ్యూ కిలోమీటర్స్ వెళ్ళిపోతాయి. అండ్ కమ్స్ బ్యాక్ టు ది షోర్, మళ్ళీ వస్తాయి. ట్వైస్ ఏ డే, అలా రోజుకు 2 సార్లు జరుగుతుంది. అండ్ యూ కెన్ యాక్చువల్లీ వాక్, అలా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సీ ఫ్లోర్ మీద నీళ్ళు అలా వెలికి వెళ్ళిపోయినప్పుడు అలా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇది ఎంత యూనిక్ ఫినామినా, ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నాడు. భావనగర్ చాలా ఫేమస్. ఇంత టైడల్ రేంజ్ అన్నది ఎక్కడా ఉండదు. ఎక్కడ ఉంటుందంటే భావనగర్ టేక్ గుజరాత్, ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ భావనగర్. ఇక్కడ ఎక్కడో శివాలయం ఉంటుంది, సముద్రపు నీరు మునిగిపోయి ఉంటుంది. ఓషన్ వాటర్ రిసీడ్ అయినప్పుడు జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ హై టైడ్ 6 అవర్స్ తర్వాత వస్తుంది. 6 అవర్స్ లోపల వచ్చి దర్శనం చేసుకునేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. బురదగా ఉంటుంది, ఎప్పుడు మునుగుతూ తేలుతూ ఉంటుంది కదా, బురదగా ఉంటుంది. యూట్యూబ్లో ఉంటుంది, మీరు కూడా చూడండి. భావనగర్ శివ టెంపుల్ అని చెప్పి కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఆల్ దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ సో మీకు చదివేటప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకున్నాం, కొత్త విషయాలు నేర్చుకున్నాం అన్న భావన మీకు కలుగుతుంది. ఇప్పుడు జాగ్రఫీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఐ యూస్ టు ఆల్వేస్ క్లెయిమ్ ద ప్రౌడ్నెస్ ఆఫ్ టీచింగ్ జాగ్రఫీ. అద్భుతమైనటువంటి సబ్జెక్టు.
మిగతా అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కీలకమైనటువంటి సబ్జెక్ట్. మంచిగా చెప్పాలంటే అలా నోరు తెరుచుకుంటూ విని చూడొచ్చు జాగ్రఫీని. అండ్ ఇమాజిన్ యూ కెన్ ఫీల్ దట్, అలా జాగ్రఫీని ఫీల్ అవ్వచ్చు. సో కమింగ్ టు ది మెయిన్స్ క్వశ్చన్స్ రాయాలంటే ఎప్పుడైనా నేను చెప్తాను చూడండి, అందరూ బాహుబలి సినిమా చూసే ఉంటాం. చూసారా బాహుబలిని చూసారా? ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? 10 మార్కులకు నాకు ఆన్సర్ రాసి చూపించండి అంటే రాయగలుగుతారు కదా? రాస్తారు లేదా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? 4 పాయింట్స్ చెప్పండి. ఆ పాయింట్స్ను పెట్టడంలోనే మార్కులు పడతాయి. అందరికీ తెలుసు కట్టప్ప బాహుబలిని చంపడానికి స్కెచ్ చేశాడు బల్లాల దేవుడు వాళ్ళ నాన్న ఈయన కలిసి స్కెచ్ చేశారు. సో ఆవిడ దేవసేన, ఏం పేరు ఆవిడ పేరు? శివగామిని చీట్ చేశారు, మోసం చేసి. అండ్ శివగామినే బాహుబలిని చంపమని కట్టప్పను ప్రోత్సహించింది. అందుకని ఆయన వెనుక నుండి వచ్చి వెనుపోటు పోల్చాడు. ఇదంతా మనకు తెలుసు కదా. కట్టప్పను ప్రోత్సహించింది ఎవరు అంటే ప్రిలిమినరీ క్వశ్చన్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే మెయిన్స్ క్వశ్చన్. ఇది వింత కాదు, మీరు ఇప్పుడు రాస్తారు. ఇప్పుడు బాహుబలి గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుండదు? క్లైమేట్ ఎందుకు గుర్తుండదు చెప్పండి? గుర్తుంటుంది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఈజ్ అ మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్. మీరు రాస్తారు ఇంట్రడక్షన్. Bahubali is one of the master movie that was directed by S.S. Rajahmundry. It was released in the year 2018 or 17, gurtuledu. And the majority of the characters are Bahubali, Ballala Deva, and Kattappa and Shivagami. And following are the reasons for the killing of Bahubali. Point number 1, Shivagami was cheated. Shivagami is having cheated by the Ballala Deva and his father. And Kattappa was wrongly committed. Kattappa was a committed slave. That's why he never goes beyond the words of Shivagami. That's why when Bahubali is fighting that side, when Bahubali is seeing that side, he వెనకల నుండి స్టాబ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇది రాస్తేనే ఇదే ఆన్సరు, దానికి ఆన్సర్ వేరే ఏముంటుంది? సో ఆన్సర్స్ ఆర్ రెడీమేడ్, అవి ఉంటాయి మన దగ్గర. నువ్వు దాన్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటావు అన్నది నీ స్కిల్. ఆన్సర్ రైటింగ్ ఇంకొక స్కిల్ అది. సో నేను ఇందాక చెప్పినట్టు బాహుబలిని చంపింది ఎవరు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. బాహుబలి ఎందుకు చంపబడ్డాడు అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. అదే ఇక్కడ అడుగుతుంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్ ఈజ్ ఇంక్లూజివ్. మన స్టూడెంట్స్ అయితే మొన్న వదిన అయిపోయింది కాబట్టి ఇది రాస్తారు. ఏమని అడుగుతున్నారంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్ ఈజ్ ఇంక్లూజివ్. నదుల అనుసంధానం ఇంక్లూజివ్, సమ్మిళిత వృద్ధి మంచిదే, బట్ నాట్ సస్టైనబుల్. కానీ ఇది ఎక్కువ రోజులు నిలవదు అని అడుగుతున్నాడు. కామెంట్ మంచిదే అంటున్నాడు కానీ ఎక్కువ రోజులు ఉండదని అంటున్నాడు. అంటే దాని అర్థం అవును మంచిదే కానీ ఎందుకు ఎక్కువ రోజులు ఉండదు అన్న విషయాన్ని మీరు అక్కడ చెప్తారు. మంచిదే, మరి నీళ్ళు అందరికీ వస్తే మంచిదే కదా, నదులన్నీ కనెక్ట్ అయితే అందరికీ త్రాగడానికి నీళ్ళు ఉంటాయి, మరి మంచిదే కదా. కానీ మంచిది కదా అంటున్నాడు. ఎందుకు మంచిది కాదు? మిగతా అంశాలు. సో అడవులు మునిగిపోతాయనో, లేకపోతే ఫర్టైల్ ల్యాండ్ మునిగిపోతుందనో, లేదంటే ఖర్చు ఎక్కువ వస్తుందనో, లేదంటే హైడ్రోలాజికల్లీ ఇండ్యూస్డ్ సీస్మిసిటీ వస్తుందనో, ఏదో కారణాలు ఉంటాయి కదా, ఆ కారణాలు పెడతారు. బాహుబలిని చూసినప్పుడు గుర్తొచ్చిన ఆ కారణాలు ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్ అనే కాన్సెప్ట్ చూసినప్పుడు గుర్తొస్తాయి. ఆ టాపిక్ మీరు మిస్ చేస్తే తప్ప, మీరు చదవకుండా వదిలేస్తే తప్ప ఆ టాపిక్ మీ చుట్టూ, మీ మైండ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది మిస్ చేసే టాపిక్ కూడా కాదు. వీ హ్యావ్ సీన్ కేన్-బేత్వా లింక్ కెనాల్, పన్నా టైగర్ రిజర్వ్ మునిగిపోతుంది, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ ప్రాజెక్ట్ కట్టద్దు అని చెప్పి గవర్నమెంట్ని ఆర్డర్ చేసింది. అయినా కూడా నిర్మలా సీతారామన్ గారు 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అందుకనే న్యూస్లో ఉంది. న్యూస్లో ఉన్నటువంటి ఏ అంశమైనా మనం సీరియస్గా తీసుకోవాలి. ఆన్సర్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ బాహుబలి వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. ఇలాంటి ఈ పారాగ్రాఫ్ని ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ అని అంటారు. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది కిల్లింగ్ ఆఫ్ బాహుబలి అని చెప్పాను కదా, దాన్ని థిమాటిక్ స్టేట్మెంట్ అని అంటారు. థిమాటిక్ స్టేట్మెంట్ అంటే నేను క్రింద ఏం రాయబోతున్నానో పైన చెప్తాను. అయ్యా మీరు ఈ క్వశ్చన్ రాయమని అడిగారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ క్రింద ఉంది, దయచేసి వెతుక్కోగలరు అని నేను చెప్తే దాన్ని థిమాటిక్ స్టేట్మెంట్ అని అంటారు. ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని మీరు రాస్తారు చూడండి, ఆ స్టేట్మెంట్ని థిమాటిక్ స్టేట్మెంట్ అని అంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ని రాయాలి యూపీఎస్సీ ఆన్సర్స్లో. అప్పుడే యూపీఎస్సీ ప్రొఫెసర్కి కంఫర్ట్నెస్ వస్తుంది. లేదంటే అసలే కరెక్షన్ చేసేవాళ్ళు నేను చెప్తూనే ఉంటాను, చాలా సీనియర్ ప్రొఫెసర్స్ సీనియర్లు ఉంటారు.
వాళ్ళకి లేనిపోయిన టెన్షన్స్ ఉంటాయి. ఇంట్లో కొడుకుతో ప్రాబ్లము, కోడళ్ళతో ప్రాబ్లము, కూతుళ్ళతో ప్రాబ్లము, అల్లుళ్ళతో ప్రాబ్లము, మనవరాళ్ళు నిద్రపోనికుండా వాళ్ళు టార్చర్ చేస్తుంటారు, దానిలో ట్రాఫిక్ ప్రాబ్లము. ఇన్ని ప్రాబ్లమ్స్లో ఆయన వచ్చి క్వశ్చన్ పేపర్ పట్టుకొని కరెక్షన్ చేద్దామని కూర్చుంటే ఆయన రిలాక్స్గా ఆయన మైండ్కి ఏం కావాలో అది అందించాలి. కానీ ఆయన ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చి మీరు అందించారనుకోండి, అసలే టెన్షన్లో ఉంటాడు, రెడ్ ఇంక్తో గీకేసి పక్కనేస్తాడు. ఆయన ఏం పోయింది? ఇజంట్ ఇట్? యువర్ ఆన్సర్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సింపుల్గా ఉండాలి. చిన్నపిల్లలు ఏదైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఒక 2వ తరగతి పిల్లడికి ఏదన్నా గాంధీ స్పీచ్, ఈ మధ్యనే మా అక్క కొడుకు ఈ November 14th గాంధీ స్పీచ్ ఇచ్చాడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే, ఏం మాట్లాడావరా చెప్పంటే వాడు చేతులు ఇలా కట్టుకొని గాంధీ, మహాత్మా గాంధీ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని గడ 2.5 నిమిషాలు చెప్పాడు. దానిలో చాలా పాయింట్స్ నాకు కూడా తెలియదు. గాంధీకి పుట్టింది పోర్బందర్ అని అవి గుర్తున్నాను, మర్చిపోయాను. ఆ 2.5 నిమిషాల పాటు గడ చెప్పి థ్యాంక్ యూ అన్నది కూడా చెప్పాడు. సో వాడు చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ అనలైటికల్ ఒపీనియన్ కనిపించలేదు. అవసరం లేదు, నువ్వు ఏం కావాలో అది చెప్పు. అలా చెప్పినందుకు వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు. సో దట్స్ ఇనఫ్. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూపీఎస్సీ? వాట్ ఆర్ ది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్? నో అనలైటికల్, నో న్యూసెన్స్, నో నాయిస్, నథింగ్. ఏం కావాలో అది ఇచ్చేసి అందరికంటే ఇంకొక 1/2 మార్క్ ఎక్కువ తెచ్చుకో. ఒక్కొక్క క్వశ్చన్ పైన ఒక్కొక్క 1/2 మార్కు తెచ్చుకుంటూ ఉంటే 15 అరలు 7.5 ఇంటూ 5 దాదాపుగా 40. ఎక్కడో మారుమూల రాష్ట్రంలో ఐపీఎస్ కావాల్సిన, ఐఆర్ఎస్ కావాల్సిన నువ్వు మీ ఓన్ స్టేట్లో సొంత క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. చాలామందిని చూసాను నేను అట్లా. ఎక్కడ అవుట్ ఫోకస్లో ఉండాల్సిన వాళ్ళు సొంత క్యాడర్లలో ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. అండ్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ షాక్డ్, సర్ప్రైజ్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్. దీంతో పాటు కించిత్ అదృష్టం కూడా ఉండాలి. సెకండ్ క్వశ్చన్, ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్ ఆర్ గ్యాంబ్లింగ్ ఆఫ్ ఓషన్స్. ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్ ఆర్ గ్యాంబ్లింగ్ ఆఫ్ ఓషన్స్ అంటే భారతదేశంలో మాన్సూన్స్ అన్నవి గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? క్వశ్చన్ని ముందు మనం డెసిఫర్ చేసుకోవాలి. డెసిఫర్ చేసుకునే అలవాటు ఇక్కడ నుండే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నుండి ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే అక్కడ మీకు 12 మినిట్సే ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది. ఆ 12 మినిట్స్లో మీరు ఆలోచించుకొని ఆన్సర్ రాసేంత సీన్ ఉండదు. కాబట్టి క్వశ్చన్ని డెసిఫర్ చేయడం అన్నది ఇక్కడ నుండే నేర్చుకోవాలి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్ ఆర్ గ్యాంబ్లింగ్ అంటున్నాడు. ఏంటి గ్యాంబ్లింగ్ అంటే? ఏంటి గ్యాంబ్లింగ్ అంటే? జూదం ఆడడం. జూదం అంటే ఏంటి? మాయ. ఈరోజు పేక జోకర్ నీకు పడవచ్చు, రేపు నీ పక్కనోడికి పడచ్చు, మళ్ళీ రౌండ్లో ఇంకొకటి పడచ్చు. ఇప్పుడు నువ్వు గెలిస్తే మళ్ళీ నువ్వు గెలుస్తావని నమ్మకం లేదు. ఆ పక్కనోడు గెలిచాడు, మళ్ళీ ఇంకొక రౌండ్లో వాడు గెలుస్తాడో నమ్మకం లేదు. అందుకని ఎవడు గెలుస్తాడో నమ్మకం లేదు కాబట్టి ఎక్కువ సార్లు, ఎక్కువ చోట్ల, ఎక్కువ రౌండ్స్ ఆడుతూ ఉంటారు. అందుకనే పేకాట లాంటివి ఆడిన వాళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. అఫ్కోర్స్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రాబబిలిటీని బేస్ చేసుకుని. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది బీటెక్ వాళ్ళు, వీటి లాంటి వాటిలో వాళ్ళు నిష్ణాతులు. సో వాళ్ళు నాకు బేసిక్గా రాదు దట్ కార్డ్ గేమ్, ఐ డోంట్ నో. వాళ్ళు ఆడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్కడు స్కిల్ని ఉపయోగిస్తాడు. వాడు నెక్స్ట్ వచ్చే కార్డు ఏ కార్డు అన్నది కూడా వీడు చెప్తూ ఉంటాడు. వాడు ఏదైనా ఒక కార్డు తీసుకుంటే ఆ కార్డులో ఈ నెంబర్ ఉంటుందని కూడా వీడు చెప్తున్నాడు. అరే ఎలా చెప్తారా మీరంటే, ఇది ప్రాబబిలిటీ రా, ఇది ప్రాబబిలిటీ. సో ఈ కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, ఆ కార్డ్స్ వాడు ఈ కార్డు వేస్తే తీసుకుంటున్నాడు అంటే వాడికి ఆ కార్డు కావాలి. ఈ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, ఆ నెంబర్స్ వాడి దగ్గర ఉన్నాయి అంటే మిగిలిన నెంబర్స్ ఇవే ఉండాలి కదా అని అంటారు. చూడండి, దట్ స్కిల్. అందుకనే అలా స్కిల్ఫుల్గా ఆడి గెలుచుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏమైనా సరే గెలుస్తారో ఓడిపోతారో నమ్మకం లేదు, అందుకనే గ్యాంబ్లింగ్ అని అంటారు. వస్తాయో లేదో నమ్మకం లేదు. లాస్ట్ ఇయర్ మంచి వర్షాలు వచ్చాయి, ఈసారి మంచి వర్షాలు వస్తాయని నమ్మకం లేదు. అందుకనే ఇండియన్ మాన్సూన్స్ ఆర్ గ్యాంబ్లింగ్ అని అంటున్నారు. గ్యాంబ్లింగ్ ఆఫ్ ఓషన్స్. ఎవరు ఈ మాయ చేస్తున్నారు? సముద్రాలు మాయ చేస్తున్నాయి ఇండియన్ మాన్సూన్స్ని అని చెప్పి అడుగుతున్నారు. ఎలా మాయ చేస్తాయి అంటే, మాన్సూన్కి సముద్రానికి సంబంధం ఏంటి? అప్పుడు మీకు ఎల్నైనో గుర్తొస్తుంది, అప్పుడు మీకు లానైనా గుర్తొస్తుంది, అప్పుడు ఇండియన్ ఓషన్ డైపోల్ గుర్తొస్తుంది. సో 3 రాస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు. ఇండియన్ మాన్సూన్స్ ఆర్ నాట్ రిలయబుల్, నాట్ అష్యూర్డ్. దో ద మాన్సూన్స్ కమ్స్ ఆన్ టైమ్, it is no guarantee that they yield very good rainfall. ఋతుపవనాలు వస్తాయని నమ్మకం లేదు, వచ్చినా వర్షాన్ని ఇస్తాయని నమ్మకం లేదు, ఇచ్చినా సరిపోతుందో లేదో నమ్మకం లేదు. అందుకనే ఇది గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్కి గల కారణం పెసిఫిక్ ఓషన్. సో ఫాలోయింగ్ ఆర్ ది కాజెస్ ఫర్ this kind of gambling of the Indian monsoons.
Number 1, L9O, 50 words. Number 2, LANINA, 50 words. Indian Ocean Dipole, 50 words. 150 words plus introduction, 50 words. One map, finish. So there is no much content is needed. This is the way of writing the answers. Already మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ సివిల్స్ వాళ్ళకు అయితే ఇది ప్యాటర్న్ అన్న విషయం తెలుస్తుంది. నేను కొత్త విషయాలు చెప్పలేదు, మీకు తెలిసిన విషయాలే చెప్పాను. మీకు తెలిసిన విషయాలనే ఎన్రిచ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. సో మన దగ్గర ఉన్న నైఫ్, స్వర్డ్, మన దగ్గర ఉన్న ఖడ్గం మనం నమ్మాలి. సో కాబట్టి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని నేను పదును పెట్టాను అంతే. మీరు ఇంకొంచెం పదును పెట్టుకోండి. పదును పెట్టుకోవడానికి సో అలా షార్పెన్ చేయడానికి వాట్ ఆర్ ది డిఫరెంట్ సోర్సెస్ అన్నది కూడా చెప్పాను. ఓకే, సో ఇలా స్కిల్ఫుల్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. And preparing for the UPSC examination is one of the rarest opportunities and the greatest opportunities we get in our lifetime. ఇక్కడ మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్ని చేసినా చేయకపోయినా మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ని చేస్తుంది ప్రిపరేషన్. చాలా నాలెడ్జ్ వస్తుంది, మీకు వద్దన్నా కూడా వస్తుంది. పరిగెత్తాల్సిన అవసరం లేదు నాలెడ్జ్ చుట్టూ. మీరు కంఫర్టబుల్గా చదువుకుంటే మీ చుట్టూ మంచిగా నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. పోతే జాగ్రఫీకి ఏ మెటీరియల్ చదవాలంటే నా బుక్ చదవాలి, నా క్లాసెస్ వినాలి. నా క్లాసెస్ మాత్రమే వినాలని చెప్పట్లేదు, నా క్లాసెస్, నా క్లాస్ నోట్స్, నా క్లాసెస్ వింటే మీరు కంఫర్టబుల్గా నిద్రలో లేపడిగినా గుర్తొస్తాయి, అట్లీస్ట్ గుర్తొస్తాయి. కాబట్టి మై క్లాస్ నోట్స్ ఆర్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ మైండ్. నాటి బయట 9 బుక్స్ ఉంటాయి. యూపీఎస్సీకి 3 బుక్కులు, గ్రూప్ 1 గ్రూప్ 2లకు 3 బుక్కులు, తెలంగాణ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2, అలా డాక్టర్ శ్రీహరి కాకర్ల ఆథరింగ్లో 9 బుక్స్ ఉంటాయి. మీరు ఏ బుక్ తీసుకొనైనా చదువుకోవచ్చు. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ది ప్రిపరేషన్? కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఏదైనా మనం చూస్తూనే ఇమీడియట్గా, ఇదనే కాదు, జాగ్రఫీనే కాదు, వేరే ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీరు న్యూస్లో ఒక ఐటమ్ చూసారనుకోండి, న్యూస్లో ఎక్కడో ఏదో ఇండోనేషియాలో ఒక భూకంపం వచ్చింది అని న్యూస్లో చదువుతూనే మన మైండ్లో ఏం గుర్తు రావాలంటే ఇండోనేషియాకు భారతదేశానికి సంబంధం ఏంటి అన్నది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి గుర్తు రావాలి. ఇండోనేషియాకు భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఆ వాటర్ బాడీ ఏంటి అన్నది జాగ్రఫీకి సంబంధించి గుర్తు రావాలి. ఎందుకు భూకంపాలు ఇండోనేషియాలోనే వస్తున్నాయి అని దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ గుర్తు రావాలి. అండ్ ఇండోనేషియా ఈ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ నిన్ను కూడా మనం చూసాం, సుమాత్రా అన్నది ఇండోనేషియాలో వన్ ఆఫ్ ది సిటీస్. సో అలా ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ చూస్తూనే దాన్ని మన సబ్జెక్టులో పలు కోణాలతో లింక్ చేయగలగాలి. అలా ఎప్పుడు లింక్ చేయగలుగుతావంటే నీకు సిలబస్ పైన అవగాహన ఉంటే లింక్ చేయగలుగుతావు. మీ దగ్గర మీ పర్సుల్లోనూ మీ వ్యాలెట్లలోనూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ దగ్గర 2 మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సి ఉంటుంది మీ ప్రిపరేషన్ అయిపోయేంత వరకు. సో మీరు సినిమాకి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, స్టడీ హాల్కి వెళ్ళినా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఓయోకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా మీ బ్యాగుల్లో ఒక ఆధార్ కార్డుతో పాటు సిలబస్ కాపీ కూడా ఉండాలి. సిలబస్ను చదవని ముందు ఆయన రేవు ముత్యాలరాజు గారు, వన్ ఆఫ్ ది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ నుండి టాప్ ర్యాంకర్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా దగ్గర నా పుస్తకాల కంటే నా సిలబస్ కాపీలు ఎక్కువగా ఉంటాడు. గోడంతా సిలబస్ అంటించి పెట్టేవాడు. సిలబస్ పైన అవగాహన రావాలి. ఏదైనా ఒక పాయింట్ న్యూస్లో నువ్వు చూసావు, లేదంటే నీ ఫ్రెండ్ ఏదైనా ఒక పాయింట్ మాట్లాడాడు, న్యూస్లో ఏదో ఒక ఐటమ్ విన్నావు అంటూనే ఇమ్మీడియట్గా ఇది పాలిటీలో ఆ చాప్టర్కి సంబంధించిన టాపిక్ ఇది అని నీ మైండ్ కనెక్ట్ చేయాలి. ఎప్పుడు చేస్తుంది? నీకు సిలబస్ పైన అవగాహన ఉంటేనే చేస్తుంది. సిలబస్ కాపీ ఈజ్ మ్యాండేటరీ ఇన్ యువర్ కంప్లీట్ ప్రిపరేషన్. సిలబస్ కాపీ, అండ్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ దట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఎనీ అదర్ డౌట్స్? ఓకేనా? సో మంచి టైంలో స్టార్ట్ చేస్తున్నారు, మంచి టైం స్టార్ట్ చేయండి. 2024 ఏం చేసుకొని పరిగెత్తండి. వీఆర్ హియర్ సపోర్ట్ యూ. ఆల్ రైట్, I wish you all the best. Remember my name. I am Dr. Srihari Kakarla. All right.